హలో పిల్లలు, ఈ వీడియోలో ఫంక్షన్స్ని ఎలా గుర్తించవచ్చో చూద్దాము. ఈ క్రింద ఇవ్వబడిన టేబుల్లో y అనేది xలలో ప్రమేయం అవుతుందా? ఇది మనకి ఇవ్వబడిన ప్రశ్న. ఏదైనా xను మన ప్రమేయంకు ఇన్పుట్గా ఇస్తే మన ప్రమేయాన్ని y(x)గా తీసుకుంటున్నాను. అప్పుడు xను y(x)కి ఇన్పుట్గా ఇస్తే y(x) మనకు ఒక yను మాత్రమే అవుట్పుట్గా ఇస్తుంది. ఒకవేళ అనేక రకాల విలువలను అంటే మల్టిపుల్ వాల్యూస్ను అవుట్పుట్గా ఇస్తే దాన్ని కేవలం రిలేషన్ లేదా సంబంధం అని మాత్రమే అంటాము, ఫంక్షన్గా పిలవము. ఇది ప్రమేయం అవుతుంది, ఇట్స్ ఎ ఫంక్షన్. ఒకవేళ x అనేది ఇన్పుట్గా ఈ రిలేషన్షిప్ బాక్స్లో ఉన్న దానికి ఇస్తే ఇది మనకు మల్టిపుల్ వాల్యూస్ని అవుట్పుట్గా ఇస్తే కనుక ఇది ప్రమేయం అవ్వదు, నాట్ ఎ ఫంక్షన్. సరే, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన టేబుల్ని చూద్దాము. ఇక్కడ లెక్కలో 1ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు మనకు అవుట్పుట్గా 1 వస్తుందని ఇవ్వబడింది. అలాగే తిరిగి 1ని ఇన్పుట్గా ఇచ్చినప్పుడు కూడా మనకు ఈసారి 2 అవుట్పుట్గా వస్తుందని ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఇన్పుట్గా 1ని ఈ రిలేషన్షిప్ బాక్స్కి ఇస్తే ఇది మనకు 2 వేర్వేరు అవుట్పుట్లుగా 1, 2లను ఇస్తుందని మన లెక్కలో ఇచ్చారు. కాబట్టి ఇది డెఫినెట్గా ఫంక్షన్ అవ్వదు. ఒకవేళ ఫంక్షన్ అవ్వాలంటే ఒక ఇన్పుట్కి ఒక అవుట్పుట్ మాత్రమే ఎగ్జిస్ట్ అవ్వాలి. కానీ ఇక్కడ 2 అవుట్పుట్లు ఉన్నాయి కాబట్టి ఇది ఫంక్షన్ అవ్వదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.